దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ నెంబర్ తెలిస్తే చాలు వారి ఫోటో సహా కీలక డీటెయిల్స్ క్షణాల్లో ప్రభుత్వం తెలుసుకోగలదు. అలాంటిదే భూధార్ పేరుతో కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అంటే ప్రతి భూమికి ఒక నెంబర్ కేటాయిస్తున్నారు. ఆ నెంబర్ ద్వారా భూమి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాంటిదే పశువులకు సైతం ఉంటే బాగుంటుంది కదా అని ఓ యువకుడు ఆలోచించాడు. కష్టపడి తన ఆలోచనకు కార్యరూపమిచ్చారు. అతనే రంగారెడ్డి జిల్లాకు చెందిన కార్తిక్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి రైతులకు ఉపయోగపడే మ్యూజిక్ టెక్నాలజీని రూపొందించారు. దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందారు ఆయన. ఇక మ్యూజిల్ టెక్నాలజీని రూపొందించారు కార్తిక్. అసలు మ్యూజిల్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని ఆవిష్కరణ ఆలోచన ఎలా వచ్చింది, రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలపై కార్తిక్ ఏమంటున్నారో మా కొలీగ్ రమాదేవి అందిస్తారు. మనుషులకు ఉన్నట్టుగా పశువులకు కూడా మూజిల్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా యుఐడి రూపొందించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు దీని వెనక ఎంత శ్రమ దాగుంది? నేను ఇది 2018లో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటో ఏముండే అంటే రైతులకి ఎంత బెనిఫిట్ చేయగలుగుతాం ఈ సెక్టర్లో, పశువుల మీద డిపెండ్ అయిన రైతులు మంత్లీ ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించుకుంటారు అనే దాని మీదనే మేము చేసామండి. దీనికంటే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంపానల్ కన్సల్టెంట్గా పనిచేశానండి, ప్రాసెసింగ్ సొసైటీ. అక్కడ డైరీస్తోని అబెటార్స్తో పనిచేసినప్పుడు ప్రతిదానికి రా మెటీరియల్ వచ్చి మనకి ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు. సో వాటిని ఎంత బాగా పెంచుకుంటే రైతులకు అంత లాభం వస్తుందనే పాయింట్లో స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే అసలు టెక్నాలజీ ఇంతవరకు అంత లెవెల్లో లేకుండే. స్మార్ట్ ఫోన్ అనేది అప్పుడు ఇంత పెనిట్రేషన్ లేకుండే ఊర్లలో. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. తర్వాత ఏమైందంటే కోవిడ్ తర్వాత మెల్లమెల్లగా పెనిట్రేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇంటర్నెట్ అనేది ఊర్లలో వాడకం ఎక్కువ వచ్చింది. దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఫండమెంటల్గా 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో. ఒకటి, మార్కెట్లో ఎట్లా అమ్మడానికి ఒక మంచి మార్కెట్ ప్లేసు, అట్ ద సేమ్ టైము లైఫ్ స్టాక్ అంటారు ఆవులు, బర్రెలు పెంచుకోవాలి అంటే వాళ్ళకి మంచి కరెక్ట్ లోన్ రావడము, ఇన్సూరెన్స్ అనేది తగ్గించుంటే ఇంకా ఎక్కువ దీని మీద డిపెండెంట్ ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల సెక్టర్ అంతా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ 2 ఫోకస్ పాయింట్స్ మీదనే మేము చేసుకుంటూ వచ్చాం. మేము ఆల్రెడీ రైతులతోని మనం ఒక 3-4 డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నామండి. తెలంగాణలో దగ్గర 95,000 రైతులు మా ప్లాట్ఫామ్లో ఉన్నారు. మేము ఏదైతే ఫోకస్డ్గా రైతులకి హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఎంత క్లారిటీ ఉందంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ పాయింట్ని చూసే వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పెద్ద లెవెల్లో తీసుకెళ్లాలనే వాళ్ళు మాకు. అంటే జనరల్గా మనం చూసినట్లయితే మనకైతే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి కూడా మన లాంటి ఫింగర్ ప్రింట్ ఉండదు, మనది యూనిక్ ఫీచర్. మరి పశువులకు ఎట్లా, మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ప్రీవియస్గా ఏంటంటే మేడం ట్యాక్స్ వేస్తుండే మేడం గవర్నమెంట్ వాళ్ళు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఎరాడికేషన్కైనా, బ్రూసిలోసిస్ ఎరాడికేషన్కైనా భారత్ పశుధన్ వాళ్ళు ఎన్డీడీబీ కింద ట్యాక్స్ వేస్తూ వచ్చారు. మరి ఈ ట్యాక్స్ వేయడం వల్ల మంచిగా జరుగుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఊడిపోవడము, ఏదో ఒకటి అయ్యి తీసేయడము వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ యానిమల్ ఐడెంటిఫై చేయాలి అంటే చాలా మళ్ళీ కష్టం అవుతుంది. దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్ కూడా కొంచెం లోన్ ఇవ్వడానికి లేదా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇవ్వడానికి, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు, తెలిసిన వాళ్ళకి తప్పితే లేదా బాగా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతో ఇస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1.5 years టైం పట్టిందండి. కానీ డీటెయిల్గా మేము టెక్నాలజీ డెవలప్ చేసి ఎప్పుడో చేసిన తర్వాత మేము శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు మాకు ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాన్ని మేము సాల్వ్ చేసుకుంటూ ఇంకా బెటర్ అయ్యాము. అలా చేసుకుంటూ ఇప్పుడు పర్ఫెక్ట్ మోడల్కి తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ ఎలా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందో ప్రతి హ్యూమన్కి, అలా ఆవుకి, బర్రెకి దాని మూతి మీద ఉన్న రిడ్జెస్ అండ్ గ్రివ్స్ కంప్లీట్గా డిఫరెంట్, నల్లటి భాగం దాని మూతి. సో దాంతో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు. దీనివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బాగుంటుంది, రైతులకు కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. యానిమల్ని ఏం ట్రబుల్ చేయకుండా జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లోనే మనం ఎట్లయితే మన ఫోన్ ఓపెన్ చేస్తామో అట్లా జస్ట్ వెళ్ళి మనం దాని మూతి దగ్గర పెట్టంగానే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. దానికి ఎప్పటికప్పుడు డిసీజెస్ కానీ, వ్యాక్సినేషన్స్ కానీ ఏమి చేయించినా కానీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక డేటా బుక్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకు ఆధార్ కార్డు ఎట్లానో దానికి అలా ఉంటుంది మేడం. సో చాలా విషయాలలో హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఒక టెక్నాలజీని రెడీ చేయడం ఎంత కష్టమో అది రూట్ లెవెల్కి తీసుకెళ్లడం కూడా అంతే కష్టము. ఇప్పుడు మీరు ఒక మంచి టెక్నాలజీని రెడీ చేశారు, చాలా అద్భుతంగా ఉంది అది. మరి అది రూట్ లెవెల్కి ఎట్లా తీసుకుపోదామని అనుకుంటున్నారు? మేడం ఇక్కడ 3-4 మోడల్స్ ఉన్నాయి మేడం. ఒకటేమో త్రూ గవర్నమెంట్ నుంచి చేస్తున్నాం. అదే పరంగా మేము
కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయి ఉన్నాము. మన వరంగల్లో బాల వికాస, సింజెండా ఫౌండేషన్, తరుణం ఫౌండేషన్ ఇన్ ఖమ్మము, ఇట్లా కొన్ని గుడ్ ఇన్స్టిట్యూషన్స్ సిఎస్ఏ వాళ్ళతో టైఅప్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ ఎఫ్పిఓ స్ట్రక్చర్స్ ఉన్నాయి మేడం. ఆ ఎఫ్పిఓ స్ట్రక్చర్స్ నుంచి కూడా మేము ఆన్ బోర్డింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం మేడం. కార్తిక్ గారు, ఇప్పుడు ఈ మూజిల్ని మనం స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ తడి ఏమి ఉండదా, తుడవాలా? బేసిక్గా తుడిస్తే ఈజీగా ఉంటుంది మేడం. సో తుడిచి మనము ఐడెంటిఫికేషన్ చేస్తాము. బేసిక్గా ఏం లేదు మేడం, ఫస్ట్ ఫార్మర్ డీటెయిల్స్ అన్ని యాప్లో ఎక్కించుకొని యానిమల్ డీటెయిల్స్ మళ్ళీ ఆ ఫార్మర్ కింద తీసుకుంటాము. డీటెయిల్స్ తీసుకున్నాక ఒక్కసారి ఐడెంటిఫికేషన్కి వెళ్ళి మనం నొక్కి జస్ట్ ఇట్లా పెట్టి దీన్ని పెట్టి ఇట్లా జస్ట్ ఐడెంటిఫై మూజిల్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ మేడం. ఇట్లా పెట్టి ఫోటో తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఫార్మర్ డీటెయిల్స్ వస్తుంది. ఇదిగోండి ఇలా యానిమల్ డీటెయిల్స్ వచ్చేస్తుంది మీకు. ఈ మూజిల్ మీద చిన్న చిన్న ఇట్లా మనకు నొక్కులు ఉంది కదా, దానివల్ల ఐడెంటిఫై అవుతుంది మేడం. ఐడెంటిఫై అవుతుంది. దీనివల్ల ఏదైనా డిసీజ్ ఉన్నా లేదా కూడా తెలుస్తుంది మనకి. తెలియదు, ఓన్లీ వ్యాక్సినేషన్. మనం ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్. అయితే ఈ మూజిల్ అనేది ఏ రెండు యానిమల్స్కి ఒక తీరు ఉండదు మేడం, ప్రపంచంలో ఉండదు. ఇప్పుడు అంటే ఏ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఇప్పుడు చూస్తాము, చిన్న పిల్లలకు సెట్ కాదు ఆధార్, మళ్ళీ 10 ఏళ్ళ అయినాక మళ్ళీ తీస్తారు. అవును మేడం. మరి ఈ పశువులకు దానికి కూడా కొంచెం అలానే ఉంటుంది మేడం. కానీ మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు ఐడెంటిఫై చేస్తాము, దానికి ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ మారుతుందో ఆ ఏజ్ లో మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మ్యాప్ చేసేస్తాం మేడం. అంటే ఇది ఒక ఆవులకేనా, బర్రెలకు కూడా సేమ్ ఉంటుంది మేడం. ఆవులకు బర్రెలకు బొవైన్ అంటాము. ఆ స్పీసీస్ మొత్తానికి అట్లానే ఉంటుంది. మిథున్ అనే యానిమల్ అవి ఏవైతే ఈ స్పీసీస్ బొవైన్ సంబంధించిన ఉంటాయో వాటన్నిటికీ కూడా సేమ్ అలానే ఉంటుంది మేడం. ప్రస్తుతం మనం ఆవులు బర్రెలు వీటన్నిటికీ చేస్తున్నాం మేడం. నార్త్ ఈస్ట్ లో మూజుల్ అనే యానిమల్ కూడా చేస్తున్నాము, కానీ మనం మెయిన్ ఫోకస్ ఏమో ఆవులు బర్రెలకి చేస్తున్నాం. ఆవులు బర్రెలకి ఇప్పటి వరకు అంటే మనము ఎన్ని ఆవులని మనం తీసుకున్నాం మన యాప్ ద్వారా? నా దగ్గర చాలా యానిమల్స్ ఉన్నాయి మేడం, కానీ నేను మోడల్ అంతా రోబస్ట్ చేసింది దగ్గర 7,000 శాంపుల్స్ మీద మనం 7,000 శాంపిల్స్ వరకు నేను చేశాను మేడం. ఆల్మోస్ట్ మనకు అది 1 year వరకు పట్టింది టైము. రైతుల దగ్గరని రిక్వెస్ట్ చేసుకొని శాంపుల్స్ తీసుకొని ఇవన్నీ టైం పట్టింది. కొందరు డైరీ ఫార్మ్స్, దొడ్ల డైరీ వాళ్ళు, మస్కటీ డైరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు శాంపుల్స్ కలెక్షన్. ఈ శాంపుల్స్ అన్ని తీసుకొని నేను టెక్నాలజీని రోబస్ట్ చేశాను మేడం. అంటే ఇది వన్స్ టెక్నాలజీ మొత్తం రూపొందించారు కదా, ఇది యూజర్ ఫ్రెండ్లీనేనా టెక్నాలజీ? అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ మేడం. మీరు గూగుల్ పే ఎలా వాడతారో ఇంచుమించు అలానే అంత ఫ్రెండ్లీ ఉంటుంది మేడం. కార్తిక్ గారు, ఇప్పుడు ఈ మూజిల్ బయోమెట్రిక్ టెక్నాలజీ అనేది చాలా బాగుంది. మరి ఇది ఒక సామాన్య రైతుకు చేరువ కావాలంటే ఎట్లా? మరి రైతులకు ఏదైతే బెనిఫిట్ చేద్దాం అనుకుంటాను, మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ గవర్నమెంట్ మేడం. సో ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఉంటుంది. ఈ టెక్నాలజీ మనం డెవలప్ చేసింది కూడా ఆల్రెడీ మన తెలంగాణ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం మన విజయ డైరీ వాళ్ళు ఇద్దరు కూడా దీని ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఫీల్డ్ మీద టెస్ట్ చేసి వాళ్ళ వ్యాలిడేషన్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు మేడం. అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అడిగితే మీరు వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడానికి ఎంఓయూ చేసుకొని వాళ్ళకి టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి నేను చూస్తున్నాను.